వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. కృష్ణ నిర్యాణం తర్వాత అర్జునుడు ద్వారకాలోని స్త్రీలను వృద్ధులను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. వారి వద్ద అపారమైన సంపద ఉంది. దారిలో పంచనద ప్రాంతంలో క్రూరమైన అడవి దొంగలు వీరిపై కన్ను వేశారు. వారు గుంపులుగా వచ్చి అర్జునుడిని చుట్టుముట్టారు. ఆ దొంగలు కేవలం దొంగతనం చేయడం మాత్రమే కాకుండా చేతిలో గొడ్డళ్ళు ఈటలు పట్టుకుని ప్రజలను చంపేస్తామని బెదిరించారు. దొంగలు ప్రజలను గాయపరుస్తూ వారి చేతుల్లో బంగారాన్ని ఆభరణాలను బలవంతంగా లాక్కున్నారు. భయాందోళనలు సృష్టించారు. దొంగతనం చేసే సమయంలో బాధితుడికి గాయం చేయడం లేదా ప్రాణభయం కలిగించడాన్నే చట్టపరంగా దోపిడీ అంటారు. అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కి పెట్టాలని చూశాడు. కానీ తన శక్తులు క్షీణించాయని గ్రహించాడు. దొంగలు మరింత రెచ్చిపోయి హింసకు పాల్పడ్డారు. బాధితులను కొడుతూ వారి ఆస్తిని లాక్కొని వెళ్లిపోతుంటే ఆ ప్రాంతమంతా హాహాకారాలతో నిండిపోయింది. కేవలం దొంగతనం అంటే యజమానికి తెలియకుండా తీసుకోవడం, కానీ ఇక్కడ దొంగలు ఎదురు నిలబడి ఆయుధాలతో బెదిరించి మరీ దోచుకున్నారు. ఈ దారుణమైన దాడిలో చాలా మంది గాయపడ్డారు. దొంగలు ఎటువంటి దయాదాక్షణ్యాలు లేకుండా హింసను ఆయుధంగా వాడుకున్నారు. చివరికి దొంగలు సంపదతో పారిపోయారు. బలహీనపడిన అర్జునుడు న్యాయం చేయలేకపోయినా ఈ సంఘటన దోపిడికి ఒక నిదర్శనం. బిఎన్ఎస్ సెక్షన్ 309 ప్రకారం దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరినైనా గాయపరిచినా లేదా చంపేస్తామని భయపెట్టినా అది దోపిడీ అవుతుంది. ఈ కథలో అడవి దొంగలు యాదవులను కొట్టి భయపెట్టి దోచుకున్నారు కాబట్టి వారు సెక్షన్ 309 కింద నేరస్తులవుతారు. దీనికి 10 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడుతుంది. మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆయుధాలతో మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. చట్టం మీ రక్షణ కోసమే ఉంది. జ్ఞానమే మీ కవచం. మోసగల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి. మేల్కొని ఉండండి. మీ హక్కులని కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.